ఆదేశానుసారంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 4 స్కీమ్స్కి సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 14వ తారీఖు వరకు ఇప్పటి వరకు కూడా మనము మండలంలో సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు అందరం కలిసి కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఈ స్కీమ్స్ అన్నిటి కోసం. ఈ స్కీమ్స్కి వెరిఫికేషన్ చేసిన డేటా మొత్తం కూడా రేపటి నుండి గ్రామ సభలలో పెట్టడం జరుగుతుంది. ఈ గ్రామ సభలు అనేది 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరుగుతుంది. 5 మండల్ లెవెల్ అధికారులని ఈ గ్రామ సభలకి క్లస్టర్ అధికారిగా వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశానుసారం. సో దానికి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంపీఓ గారు, ఈ 5 ఆఫీసర్స్ కూడా గ్రామ సభలకి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సో రేపు 21వ తారీఖు బండతండ, గొల్లకిష్టంపల్లి, గుండసాగర్, మద్దలగూడెం, కన్నారం ఇవన్నీ కూడా గ్రామ సభలు ఉన్నవి. సో 22వ తారీఖు కమ్మరిపేట, మల్లికుదుర్ల, శాలపల్లి, వేలేరు, 23వ తారీఖు పీచర, షోడశపల్లి, చింతలతండ, 24వ తారీఖు లోక్యతండ. ఈ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఈ గ్రామ సభలు అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈ గ్రామ సభలలో ఈ 4 స్కీమ్స్కి ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లిస్ట్ అనేది గ్రామ సభలో పెట్టడం జరుగుతుంది. సో అది ఈ గ్రామ సభలలో ఇచ్చినవే కాకుండా, అంటే గ్రామ సభలో చదివిన పేర్లే కాకుండా ఇంకా గ్రామంలో ఎవరి పేర్లైనా మిస్ అయినట్టయితే ఆ గ్రామ సభలో ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ అన్నిటికీ అర్హుల జాబితా కాకుండా ఇంకా ఎవరైనా మేము కూడా అర్హులమే అని అనుకుంటే ఆ కౌంటర్లో అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ఎప్పటికీ ఈ స్కీమ్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి. సో ఎవరు ఏ పేరు దేంట్లో మిస్ అయినా కానీ ఎప్పటికైనా అప్లై చేసుకునే అవకాశం అనేది ఎప్పటికీ ఉంటుంది. అందరికీ నమస్కారం.